అనంతపురం జిల్లాకు వెళదాం. అనంతపురం జిల్లా కౌంటింగ్ అధికారులు రెడీ అయ్యారు. కౌంటింగ్ కోసం సర్వం సిద్ధమైంది. అనంతపురం జేఎన్టీయూలో 8 నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు జరగనుంది. అనంతపురం పార్లమెంట్ సహా మొత్తం 8 నియోజకవర్గాలకు ఓట్ల లెక్కింపు ఇక్కడే జరగబోతోంది. ఇప్పటికే జేఎన్టీయూ 3 కిలోమీటర్ల మేర రెడ్ జోన్గా ప్రకటించారు. రైట్, మా ప్రతినిధి యోగానంద్ జాయిన్ అవుతున్నారు అనంతపూర్ నుంచి. యోగానంద్, చాలా సెన్సిటివ్ ఏరియా, మొన్న గొడవలు కూడా జరిగినటువంటి పరిస్థితి జిల్లా వ్యాప్తంగా చూస్తూ ఉన్నాం. ఏంటి, ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు? కౌంటింగ్ కేంద్రం కావచ్చు, మిగిలిన సున్నితంగా ఉన్నటువంటి నియోజకవర్గాల్లో కావచ్చు. రైట్ చక్రి, ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా కౌంటింగ్ కు సర్వం సిద్ధమైంది. ముఖ్యంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో 3 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొదటి కౌంటింగ్ కేంద్రం జేఎన్టీయూ అనంతపురం జేఎన్టీయూ కౌంటింగ్ కేంద్రం, అలాగే హిందూపురం కౌంటింగ్ కేంద్రంలో 4 నియోజకవర్గాలు, లేపాక్షి కౌంటింగ్ కేంద్రంలో 2 నియోజకవర్గాలు చొప్పున లెక్కించనున్నారు. దాదాపుగా ఏర్పాటు అయితే పూర్తిగా సన్నద్ధమయ్యారు. ముఖ్యంగా బారికేడ్లు, ముళ్ళ కంచెలు ఏదైతే చూస్తున్నాం, ప్రస్తుతం విజువల్స్ లో మనము స్పష్టంగా బారికేడ్తో పాటు ముళ్ళ కంచెలు ఏర్పాటు చేశారు. ప్రతి వీధికి కూడా ముళ్ళ కంచెలు ఏర్పాటు చేసి ఎవరు పాస్ లేనిది లేదా మిగతా ఎవరు కూడా బయటికి రాని విధంగా కేవలం అక్కడ పనిచేసే వాళ్ళు తప్ప వేరే వాళ్ళు ఎవరు కూడా వీధుల్లో కూడా ఏర్పాటు చేసిన ముళ్ళ కంచెలు ప్రతి వీధికి కూడా ఈ విధంగా ఏర్పాటు చేసి బారికేడ్లతో పాటు ముళ్ళ కంచెలు ఏర్పాటు చేసి ఆ వీధంతా కూడా ఎవరు కూడా బయటికి రావద్దంటే కూడా పూర్తిగా ఆంక్షలు విధించారు. ఇప్పటికే జేఎన్టీయూ పరిసర ప్రాంతాల్లో 3 కిలోమీటర్ల మేర రెడ్ జోన్ గా ప్రకటించారు. ఈ రెడ్ జోన్ లో ఎవరు కూడా అనుమతి లేనిదే కొత్త వ్యక్తులు ఎవరిని కూడా ఇళ్లలో ఉంచుకోవద్దని కూడా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు. ప్రస్తుతం మనం జేఎన్టీయూ కౌంటింగ్ కేంద్రం లోపల వెళ్లే ప్రదేశం వద్ద ఉన్నాం. ఇక్కడ దాదాపు పూర్తిగా చెకింగ్ చేసిన తర్వాతే ప్రతి వాహనాన్ని, ప్రతి వ్యక్తిని కూడా పూర్తిగా చెకింగ్ చేసిన తర్వాతే, అది పోలీస్ అనే కావచ్చు, జిల్లా కలెక్టర్ సహా ఆయనకి చెకింగ్ చేసిన తర్వాతే, అది కూడా వీడియోగ్రఫీ ద్వారా చెక్ చేసిన తర్వాతే లోపలికి వెళ్లే విధంగా కూడా స్పష్టంగా ఆదేశాలు పోలీసులకు ఉన్నాయి. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత ప్రతి వ్యక్తి ఐడి కార్డు కూడా తీసుకుని వారిని తనిఖీ చేసిన తర్వాతే లోపల పంపించే ఏర్పాటు కూడా చేస్తారు. బాంబు స్క్వాడ్ ద్వారా కూడా తనిఖీలు చూస్తున్నాం. స్పష్టంగా బాంబు స్క్వాడ్ ద్వారా కూడా తనిఖీ చేసి లోపల పంపించే విధంగా ఏర్పాట్లు పూర్తి చేశారు. దాదాపుగా జిల్లా వ్యాప్తంగా కూడా పూర్తి 144 సెక్షన్, ఇటు తడపతి ఘటన దృష్టిలో ఉంచుకొని 144 సెక్షన్ కూడా ఏర్పాటు చేసి ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటన ద్వారా కూడా సీసీ కెమెరాల ద్వారా నిత్యం పర్యవేక్షిస్తున్నారు. దాదాపు 100లాది సీసీ కెమెరాలు ఇప్పటికే గ్రామాల్లో కూడా, ప్రతి ఊర్లో, ప్రతి గ్రామంలో కూడా పూర్తిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఎవరైనా అవాంఛనీయ ఘటన కానీ లేదా బాణసంచా పేలుస్తున్నారా అన్నది కూడా పూర్తి స్థాయిలో కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతి జిల్లాకు, ప్రతి నియోజకవర్గం ఒక డ్రోన్ కెమెరా ద్వారా కూడా ఈ జేఎన్టీయూ పరిసర ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాలు విరివిగా వినియోగిస్తున్నారు. అటు నియోజకవర్గ కేంద్రాలకు కూడా డ్రోన్ కెమెరాల ద్వారా నిత్యం పరిస్థితిని పర్యవేక్షిస్తూ జిల్లా డిఐజీ స్థాయి అధికారి కానీ, జిల్లా ఎస్పీ కానీ, జిల్లా కలెక్టర్ కూడా ఇక్కడే ఉండి పూర్తిగా మానిటర్ చేస్తున్నారు. చక్రి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.